మష్రూమ్తో రెడ్ రైస్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్, పుదీనా, కరివేపాకు, రెడ్ రైస్ అండి, వండి పెట్టుకున్న రెడ్ రైస్, మసాలా దినుసులు, నూనె, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, లైట్గా పసుపు అండి. కొద్దిగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడైనాక కొద్దిగా నూనె, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిర్చి, ఉడికించిన కాబూలి శనగలు, మష్రూమ్స్, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి. రెడ్ రైస్ అండి, వండి చల్లారి పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలపాలండి. చాలా హెల్దీ రెడ్ రైస్ అండి. ఇది రెడ్ రైస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. రైస్ తినాలంటే పెద్ద ఇష్టం ఉండదు వాళ్ళకి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కొంచెం వాటర్ ఉండాలి కానీ, ఎందుకంటే ఈ రైస్ జిగురు తొందరగా అంటుకుపోతుంది. మనకు కావాలంటే ఇప్పుడే ఉప్పు కొంచెం వేసుకొని కలిపేయాలి. మాటికి వేడి చేయకూడదండి. వేడి చేస్తే అంటుకుపోతుంది సన్న.